हमारे चल के झटके, हमें डर तो लगा ही, हमें अचानक बाहर आ गए, हमने देखा कि कैसा हो गया ये, तो इसके डर के साथ हम सभी बाहर आ गए हैं। यहाँ पे गली में भी और भी लोग थे, शोर? हाँ, शोर बहुत था, हमारे बंसल इंस्टीट्यूट ही था, घर में सभी लोग ही, बच्चे सभी बाहर निकल आए, तो उन्होंने देखा जी इधर बंचाल के झटके महसूस हुए, डर के सभी बाहर लोग अभी भी बाहर भी घूम रहे हैं लोग। పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కు సమీపంలో హిమాలయ పర్వతాలు ఉన్న ప్రాంతంలో దీన్ని హిందూ కుష్ రీజియన్ గా చెప్తారు. ఈ హిందూ కుష్ రీజియన్ లో భూకంప కేంద్రం నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే కొద్దిసేపటి క్రితం తెలిసింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం అయితే 7.7 గా రెక్టర్ స్కేల్ మీద నమోదైంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కు సమీపంలో, కాబూల్ నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్మ్ అనే ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా చెప్తున్నారు. సో దీనివల్ల చాలా పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ రెండు కంట్రీస్ మీద ప్రధానంగా ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఏదైతే ఉందో అదంతా కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండిలో కూడా చాలా పెద్ద భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఇస్లామాబాద్ కు ఇది అతి సమీపంలో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లోని జార్మ్ అనే ప్రాంతం. సో పాకిస్తాన్ మీద ప్రధానంగా ఎక్కువ ఈ భూకంప ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా రాజధాని మీద, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే భూకంపం వచ్చిందో ఇది తాలిబాన్ల ఆధీనంలో ఎక్కువ ప్రాంతం ఉంది. వజీరిస్తాన్ కానీ, ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ కానీ పూర్తిగా కొంత తాలిబాన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్నింటినీ కూడా, మన దేశంలో ఉన్న నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో కూడా భూకంప ప్రభావం కనిపిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా చూసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ మీద కూడా కొంత మన దేశంలో ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ సరిహద్దులో ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా శ్రీనగర్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉందని చెప్తున్నారు. శ్రీనగర్ లో ప్రస్తుతానికి మొబైల్ నెట్వర్క్లు పని చేయట్లేదని తెలుస్తుంది. సో కాశ్మీర్ లో దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీనగర్ లో కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దాని తర్వాత ఇండియా స్టేట్స్ యూపీ, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గుర్గావ్ అన్ని చోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలంతా కూడా ఇవాళ వర్కింగ్ డే, అందరూ కూడా ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా 7.7 అంటే చాలా తీవ్రస్థాయి భూకంపం అని చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. భారత్ లో అయితే ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ జరిగిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే శ్రీనగర్ కు సంబంధించిన రిపోర్ట్ తెలియాల్సింది. కాశ్మీర్ లో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో అయితే భూకంప ప్రభావం అయితే బాగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంబంధించిన వివరాలు తెలియలేదు. ముఖ్యంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు పరుగులు తీసిన పరిస్థితి. ఢిల్లీ మెట్రోను ఇప్పుడు ప్రస్తుతం ఆపేశారు. ఎందుకంటే 7.7 ఢిల్లీ మెట్రో చాలా వరకు కూడా అండర్ గ్రౌండ్ నుంచి, సొరంగ మార్గం నుంచి ఎక్కువ ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ భూకంపం దృష్ట్యా వెంటనే ఢిల్లీ మెట్రో అంతటి కూడా ఆపేసిన పరిస్థితి. భూకంపం 7.7 వచ్చింది కాబట్టి దీని తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్ అంటే తర్వాత కూడా చాలా వరకు 2-3 రోజుల పాటు భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి దీని దృష్ట్యా అందరూ కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఢిల్లీలో తర్వాత మిగతా దేశంలోని మిగతా ప్రాంతాల్లో అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంబంధించిన వివరాలు అయితే తెలియరాలేదు. కానీ పాకిస్తాన్ లో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంబంధించే అవకాశాలు ఉన్నట్టు మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది. అయితే జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో కొంత విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల విద్యుత్ పవర్ సప్లై అంతా కూడా డిస్టర్బ్ అయింది. తర్వాత మొబైల్ ఫోన్
అన్ని కూడా శ్రీనగర్ ప్రాంతంలో పనిచేయట్లేదని చెప్తూ వస్తున్నారు. సో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యశోద. बहुत खौफ हो गया। हम ऑफिस में तो हम जो ही पहला झटका लगा तो लगा कुछ पूरी बिल्डिंग हिल रही है। तो उसके बाद हम नीचे आ गए, पूरी सब लोग बाहर यहाँ खड़े रोड पे हो गए। तो वही पिछला याद जो पिछली वो उड़ी जो आ गया था, ऐसा कुछ लगा। हाँ, पूरा यहाँ एक टावर है वो भी हिल रहा था, कारें हिल रही थी, हमारा नीचे से वो रोड जमीन हिल रही थी। तो बहुत दहशत सा लग रहा था। एकदम से मेरे को ट्रेमर फील हुआ और मैं दौड़ के बाहर नीचे आ गया। मेरे फ्रेंड्स वगैरह बाहर खड़े हुए थे, उन्होंने मेरे को बताया कि दे जस्ट फेल द ट्रेमर्स ओवर देयर। कैसा था, कैसा लगा कि कितना कुछ नहीं, सामने स्क्रीन सामने स्क्रीन थी, वो सब हल्की हल्की हिल रही थी। तो आई जस्ट नोटिस, वन ऑफ माई फ्रेंड्स शॉट द वीडियो ऑफ दैट। कंप आया था थोड़ी देर पहले, काफ़ी झटके लगे हैं, पब्लिक पूरी बाहर निकल गई। ज़्यादा तेज झटके लगे? हाँ, काफ़ी तेज झटके लगे हैं, 2-3 झटके आए। हाँ, आए भी थे वन टाइम। आप कौन से फ्लोर पर काम कर रहे थे? हम 2nd फ्लोर में काम कर रहे थे। जब हम काम कर रहे थे तभी झटका महसूस हुआ था, तभी बाहर आए। जी सर, अभी मैं आउटस्टेज जमा कराने के लिए आया था एमसीडी के अंदर ना डिपार्टमेंट में। तो मैंने देखा जैसे ही कोई खड़ा हो काउंटर पे, तो एकदम कोई महसूस हुआ कि बहुत तेज़ से काउंटर पे चला, हल्का हल्का मतलब तेज़, काफ़ी तेज़ सा ना हिलता महसूस हो रहा है। मतलब मैं यहाँ पर बैठा हुआ था, बहुत तेज़ भूकंप आया, करीब 40 to 45 सेकंड तक आया। बहुत ज़्यादा। मैं यहाँ पर गेट को देख रहा था, ऐसे बिल्कुल मूव कर रहा था। मेरे साथ एक भाई साहब बैठे होते, हम कहे कुछ हिल रहा है एकदम से। मतलब लकीली बहुत तेज जहाँ पर भी हुआ है, बहुत नुकसान हुआ है। भगवान करे वो लोग ठीक ठाक हों। बहुत बारी, कम से कम 5-6 बारी फील करा हमने, 5 to 6 टाइम फील करा। बहुत हिल रहा था, काफ़ी మూమెంట్ थी। జీవితంలో మొట్టమొదటిసారి భూకంపాన్ని అసలు లైవ్గా చూడడం అంటే అసలు ఏదో మేము ఆఫీస్ పని చేసుకుంటూ ఇప్పుడే లంచ్ చేసి వచ్చి రూమ్లో కూర్చున్నాము. అప్పుడే కూర్చొని పేపర్ మంచం పైన కూర్చొని పని చేసుకుంటుంటే సడన్గా మంచం ఊగుతుంది. ఈ లోపల మేము అనుకున్నాం ఎవరైనా కాళ్ళు ఊపుతున్నారేమో, మంచం కదులుతుంది అనుకున్నాము. ఈ లోపల పక్కన చూసేసరికి వాటర్ క్యాన్ మొత్తం ఊగిపోతుంది. ఆ లోపల బాత్రూమ్ డోర్ కూడా సడన్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోయింది. ఇంకా సడన్గా భయం అయిపోయి అందరం కిందికి పరిగెట్టుకుంటూ వచ్చేసినాము. మా సార్ కూడా అసలు ఇంకా ఆయన ఆ 6 ఫ్లోర్స్ నుంచి కిందికి దిగడానికి చాలా అవసరపడినారు. మాకు ఆయనతో అసలు ఇంకా 2-3 నిమిషాల లోపల దిగలుగుతామా ఏమైందని అంత భయమైంది. కిందికి వచ్చిన తర్వాత కూడా చూస్తే ఏపీ భవన్ పైన మొత్తం ఆ పైన ఉన్న టవర్స్ కూడా ఊగడం కల్లారా అందరం చూడడం జరిగింది. చాలా ఇది ఒక రకమైన ఇంకా భయంకర పరిస్థితిలో ఉన్నాము. అసలు ఇంకేం తోచట్లేదు. నాలుగో ఫ్లోర్లో ఉన్నామండి, 406 రూమ్ నెంబర్లో. భోజనం చేసి మేము వెళ్ళి కూర్చున్నాం. మా జయ గారితో డిస్కస్ చేస్తున్నాను. ఆలోపుగా మంచం కొంచెం అంటే మూమెంట్ ఉండే, చూసేసరికి ఇంకా పక్కన మా మిస్సెస్ ఉండే, ఆమె అనింది ఇదేదో భూకంపంలా ఉంది అని చెప్పి అనేసరికి ఇంకా అలా ఉరికొచ్చేసాను. అదే మామూలు.